అహ్మదాబాద్లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటి ప్రమాదం ప్రత్యక్షంగా 1,000 కోట్లు పైగా ఆస్తి నష్టం జరిగిందనేటువంటిది ప్రాథమికంగా ఒక అంచనా. అయితే పరోక్షంగా ఈ ప్రమాదానికి సంబంధించి ఎన్ని లక్షల కోట్లు నష్టం వాటిల్లిందో విమానయాన రంగానికి మన ఊహల్లో కూడా అందదు. ఎందుకంటే దాదాపు ఎయిర్ ఇండియా దగ్గర నుంచి ఇండిగో వరకు, తర్వాత మనకి ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి ఉండేటువంటి విమానాలు మొత్తం కూడా ఇప్పుడు ఒక సందిగ్ధంలో పడ్డాయి. ఎందుకంటే సహజంగా విమానయాన రంగంలో ప్రయాణం చేయటం, విమానంలో విహరించడం అనేది ఒకప్పుడైతే బేసిక్గా ఒక పెద్ద లగ్జరీ, ఒక స్టేటస్ ఇలా భావించేవాళ్ళు. కానీ ఈరోజు మారినటువంటి సమాజం, మారినటువంటి కాలానికి అనుగుణంగా ఎంత వేగంగా మనం గమ్యస్థానానికి చేరుకుంటామనేది అంచనా వేసుకుంటూ విమాన ప్రయాణాలకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ప్రయాణికులు. అయితే మనం చేరుతుంది గమ్యస్థానానికా లేక ఖబరస్థాన్కా అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 279 మంది ఒక్క విమానం ఇంతమంది ప్రాణాలు తీసేసింది. అయితే వాస్తవంగా విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేదంటే దాన్ని టేకాఫ్ చేసేటప్పుడు కానీ చాలా రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. అంటే ఒక విమానంలో ట్రావెల్ చేసే ప్రయాణికుడిని ఎన్ని రకాలుగా అయితే టెస్టులు చేసి, ఎన్ని రకాల సెక్యూరిటీ బారికేడ్స్ దాటించి వాళ్ళందరినీ కూడా విమానంలోకి ఎక్కిస్తారో, అదేవిధంగా విమానాన్ని నడిపేటువంటి పైలట్ని కూడా అన్ని రకాలుగా పరీక్షలు చేస్తారు. అతను ఆల్కహాల్ తీసుకున్నాడా, నిద్ర సరిగా పోయాడా లేదా అతను ఏమన్నా బాడీ టైర్డ్ అయి ఉందా, మానసిక ఒత్తిడిలో ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు. అదేవిధంగా పైలట్, విమానం నడపడానికి వచ్చినటువంటి పైలట్, సాధారణంగా మనకున్నటువంటి ఆలోచన ఎలా ఉంటుందంటే, పైలట్ కాబట్టి ఆయన నేరుగా వచ్చేస్తాడు, ఎక్కేస్తాడు ఫ్లైట్ అనుకుంటారు. కానీ ఒక ఫ్లైట్ నడిపేటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ పైలట్ని కూడా అన్ని రకాలుగా చెక్ చేస్తారు. చివరకు ఆయన ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆయన ఐడి కూడా చెక్ చేస్తారు, ఆయన ఫీవర్ టెస్ట్ చేస్తారు, అన్ని రకాలుగా టెస్టులు చేస్తారు హెల్త్కి సంబంధించి. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదాన్ని అయితే, ఇప్పుడు జరిగినటువంటి ఘటన అయితే ఖచ్చితంగా ఇది పైలట్ తప్పు అని మాత్రం అంచనా వేయలేం. ఎందుకంటే ఒకసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎక్కడో ఒక 30,000 ఫీటో, లేదంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ఓ 30,000 ఫీటో, 25,000 ఫీటో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేమన్నా అనుకోని విధంగా క్లౌడ్స్ రావటం, ఈ టర్మినల్స్కి మొత్తం కూడా విమానం షేక్ అయిపోవటం, ఇలాంటివి జరిగినప్పుడు ఒకసారి ఏదన్నా విమానం కుదుపుకు గురయ్యి అత్యవసరంగా ఈ వాటర్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదంటే ఇంకెక్కడన్నా శాండ్ దగ్గర ఏదన్నా ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో పైలట్ యొక్క చాకచక్యం అనేది అప్పుడు అంచనా వేయాలి. అందులో కూడా నిన్న ఈ ఘటన జరిగినటువంటి ఫ్లైట్కి సంబంధించినటువంటి ఆ పైలట్ కూడా అనేక గంటలు, కొన్ని వేల గంటలు ఫ్లై చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా ఆ కెపాసిటీ కూడా ఉంది. అందుకే ఒక 1,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక ఫ్లైట్ని, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని, వందల సంఖ్యలో ఉన్నటువంటి ప్రయాణికులు, వాళ్ళ ప్రాణాలు మొత్తాన్ని అతని చేతిలో పెడతారు. ఎందుకంటే ఒకసారి ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత నిజం చెప్పాలంటే మళ్ళీ ల్యాండ్ అయ్యేంత వరకు ఆకాశంలో బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిందే. బయటికి నవ్వుతూ ఏదో ఒక రకమైన భావంలో ఉన్నప్పటికి కూడా లోపల ప్రతి క్షణం విమాన ప్రయాణికుడు మాత్రం తీవ్రమైనటువంటి గందరగోళానికి గురవుతూనే ఉంటాడు. ఎందుకంటే ఏమాత్రం మేఘాలు వచ్చినా, లేదంటే ఒక్కోసారి మధ్యలోనే పైలట్ దగ్గర నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఎందుకంటే వెదర్ కండిషన్ బాగాలేదు, మీరు అర్జెంటుగా సీట్ బెల్ట్ పెట్టుకోమనేటువంటి సంకేతాలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే సగటు విమాన ప్రయాణికుడి గుండె మాత్రం లబ్డబని మాత్రం కొట్టుకోదు, దడ కొట్టుకుంటుంది. ఎందుకంటే జరిగినటువంటి ఘటనలు, అంటే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు ఇవన్నీ చూసిన తర్వాత తాము ఎన్ని వేల అడుగుల్లో పైన ఉన్నామో అక్కడి నుంచి విమానం ఒకవేళ ఏదైనా జరిగితే మన పరిస్థితి ఏందనేటువంటి సగటు ప్రయాణికుడి ఆలోచన ఉంటుంది.
సో కాకపోతే ఇక్కడ అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాద ఘటన ఏదైతే ఉందో, ఫ్లై అయిన తర్వాత ఖచ్చితంగా 1 నిమిషం లోపు మాత్రమే మొత్తం జరిగిపోయింది. అసలు జరుగుతున్నటువంటి ప్రమాదం కానీ, అక్కడ టెక్నికల్గా వచ్చినటువంటి ఇబ్బందులు కానీ ఏటీసీకి చెప్పేటువంటి సమయం కూడా లేదు. ఎందుకంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి చెప్తే వాళ్ళు కొంత గైడెన్స్ ఇస్తారు. సో మీరు ఇక్కడ మేఘాలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ పరిస్థితులు బాగాలేదు కాబట్టి మీరు పలానా వైపుగా టర్న్ తీసుకోండి, పలానా వైపు వెళ్ళండి అని చెప్తారు. కానీ ఇక్కడ చెప్పే ఛాన్స్ కూడా లేదు. ఫ్లై అయింది, క్రాష్ అయింది. ఇదే అక్కడ జరిగినటువంటి ఘటన. కానీ ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎందుకు జరిగిందని విమానయాన రంగాలు ఆలోచించుకునే లోపే వరుసగా జరుగుతున్నటువంటి అనేక ఘటనలు ఇప్పుడు విమానయాన రంగం వైపు తీవ్ర ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే క్రాష్ జరిగింది, 279 మంది మృత్యువాత పడ్డారు. భారతదేశ ప్రధాని దగ్గర నుంచి కింద ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురయ్యేటువంటి ఘటన అది. ఎందుకంటే సాధారణంగా ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా భారతదేశంలో కని విని ఎరుగని ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఈ స్థాయిలో ప్రమాదం జరగలేదు. ఎప్పుడన్నా జరిగిన హెలికాప్టర్లు కూలిపోవటం, లేదా చిన్న చిన్న ప్రమాదాల్లో కొంతమంది ప్రయాణికులు చనిపోవటం తప్ప వందల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవటం అంటే భారతదేశ వాతావరణ పరిస్థితులకి సంబంధించి ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే అక్కడ తీవ్రమైనటువంటి మేఘాలు లేవు, లేదా ఫ్లై అయిన తర్వాత ఒక్కసారిగా కూలిపోయే అంత వీక్గా ఆ ఫ్లైట్ కూడా ఉండదు. ఎందుకంటే ఒక 250 మంది ప్రయాణికులతో ట్రావెల్ చేసేటప్పుడు దానికి అన్ని రకాలుగా ఫిట్నెస్ టెస్టులు, కావాల్సినటువంటి అన్ని టెస్టులు కూడా చేస్తారు. అలాంటిది వెళ్ళిన తర్వాత, ఫ్లై అయిన తర్వాత 1 నిమిషం లోపే ఆ విమానం కూలిపోయిందంటే అక్కడ చేసినటువంటి ఫిట్నెస్ టెస్టులు ఏంటి, ప్రయాణికుల భద్రతకు ఎయిర్ ఇండియా కానీ, లేదంటే బోయింగ్ 787కి సంబంధించినటువంటి నిర్వాహకులు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలేంటి, ఇవన్నీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. అదే ప్రశ్న ఇప్పుడు విమానయాన రంగం వైపు కూడా వేలెత్తి చూపిస్తుంది. ఎందుకంటే ఒక సీజన్లో ప్రమాదాలు స్టార్ట్ అయిన తర్వాత అవి వస్తూనే ఉంటాయి. మీరు ఇప్పుడు గతంలో గడిచినటువంటి ఈ 10 రోజుల నుంచి కానీ చూసుకున్నట్లయితే, అహ్మదాబాద్ ఏదైతే ఫ్లైట్ క్రాష్ అయిందో దాని తర్వాత ఇప్పటికే 5 విమానాలు సమస్యల్లో ఇరుక్కొని ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని బోయింగ్స్ ఉన్నాయి, కొన్ని మామూలు ఫ్లైట్స్ ఉన్నాయి. అదేవిధంగా కేదార్నాథ్ ప్రాంతంలో, చార్ధామ్ ప్రాంతంలో 2 హెలికాప్టర్లు కూలిపోయినటువంటి ఘటనలు చూసాం. లండన్కి వెళ్తున్నటువంటి అనేక మంది వ్యాపారులు, అనేక మంది కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలకు పెద్దలు, వీళ్ళంతా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ విలువ, వాళ్ళ ప్రాణ విలువ ఎంత ఉందో లెక్కించడానికి ఖచ్చితంగా మాటలు సరిపోవు, లెక్కలు సరిపోవు. ఎందుకంటే ఒక మనిషిని పోగొట్టుకుంటే అంత తీవ్రమైనటువంటి ఆవేదన ఖచ్చితంగా ఆ కుటుంబాలకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లైట్స్ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్గా ఉన్నాయా లేవా అనేది టెస్టులు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి థర్డ్ పార్టీ కంపెనీ ఏదైతే ఉంటుందో, ఈ విమానాలకు సంబంధించినటువంటి ఫిజికల్ టెస్టులు చేసేటువంటి కంపెనీ అక్కడి నుంచి తీసుకొని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కానీ, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి టీం నేతృత్వంలో ఈ విమానాలకు సంబంధించినటువంటి ఫిజికల్ టెస్టులు మొత్తం కూడా నిర్వహించాలి. అదేవిధంగా నాణ్యమైనటువంటి పైలట్లను మాత్రమే విమానాలను నడిపేందుకు అనువుగా నియమించాలి అనేటువంటి డిమాండ్ వస్తుంది. ఈ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా తీసుకుంటుంది, విమానయాన రంగం భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది చూడాలి.